దేవుని యొక్క అత్యంత ఉన్నతమైనటువంటి కృపచేత ఈ శుక్రవారపు రాత్రికాల సమయంలో సోదరులు రాజారాం గారి ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి కూడిక యందు మనం అందరం కూడా ఏకీపించగలిగి ఉన్నాము. ఇటువంటి క్షేమాన్ని, అవకాశాన్ని దేవుడు రాజారాం గారి కుటుంబానికి, వారిని బట్టి మనకి ఇచ్చిన విధానాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తూ కుడికను ఏర్పాటు చేసినటువంటి రాజారాం గారి కుటుంబానికి చేరువచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మహోన్నతమైన దేవుడు మన జీవితాల్లో చేసేటువంటి కార్యాలు అనేకమైన ఉంటాయి. అవి మనం లెక్కించలేము. ఒక పాటలో మాత్రమే ఆ పదాన్ని వాడతాం. ఆ పాట కూడా పాట వరకే ఉంటుంది తప్ప క్రియల వరకు ఉండదు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించననేటువంటి పాటలో మంచి అర్థం ఉంటుంది. కానీ ఆ అర్థాన్ని గ్రహిస్తే దాన్ని మనం పాడలేము. చెప్పాలంటే వేలాది నదులంతా విస్తార తైలం మనకి ఇచ్చినా చాలునా అంటే ఇచ్చేంత మనసు మనకుందా? గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని ఇచ్చినా చాలా అంటే ఇచ్చేంత మనసు మనకుందా? పొట్టేళ్ళు ఇచ్చినా చాలా అని అంటే ఇచ్చే మనసు మనకుంటుందా? కానీ అవన్నీ ఇచ్చిన ఆయన చేసిన ఉపకారములలో దేనికి అవి సరితోగవు అనేటువంటిది మనం గ్రహించినటువంటి వాళ్ళంగా ఉంటూ వాటిని బట్టి ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞులమై కృతజ్ఞతాస్తులు తెలిసేటువంటి వారమై ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అది మన జీవితాలకు ఆశీర్వాదకరమైంది. అట్టి ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో వారి కుటుంబం ఉండాలని ఉద్దేశించి ఏర్పాటు చేసినటువంటి కుటుంబాన్ని ఉద్దేశించి ఒక అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటాం. ఇది మనందరికీ తెలిసినటువంటి అధ్యాయం. కొందరు చిన్నపిల్లలు కూడా చూడకుండా చెప్పగలిగేటువంటి అధ్యాయం. కానీ దాన్ని నిజంగా చదవటమో కంఠస్థ చేయటము కంటే కూడా దాన్ని అంగీకరించి అనుసరిస్తే ఆ కార్యాలు మన జీవితంలో కూడా జరుగుతాయి. అదే 128వ కీర్తనలో ఉన్నటువంటి అధ్యాయంలో ఉన్నటువంటి పదాలు. ఈ 128వ అధ్యాయంలో ఇది అందరికీ తెలిసినటువంటి అధ్యాయమే. ఈ అధ్యాయం అందు 6 వచనాలు ఉన్నాయి. ఈ 6 వచనాలలో అందరూ కోరుకునేటువంటి 6 ఆశీర్వాదాలు ఉన్నాయి. అందరూ కోరుకుంటారు వీటిని, ఈ 6 ఆశీర్వాదాలను. మొదటి ఆశీర్వాదం ఏంటి? 2వ వచనం, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితం అనుభవిస్తావు. నువ్వు కష్టపడి పని చేసిన దాన్ని నువ్వు అనుభవించేటువంటి స్థితిని దేవుడు ఇస్తాడు. ఇది నిజంగా గొప్ప దీవెనే. సంపాదించడం ఒకరైతే అనుభవించే వాళ్ళు మరొకరు అవుతున్నారు. సంపాదించడం గొప్ప ఎత్తు అయితే దాన్ని అనుభవించడం నిజంగా ఇంకా గొప్ప ఉన్నతమైన స్థితి. ఆహారం వండినా దాన్ని తినగలిగేటువంటి వాళ్ళు లేనటువంటి స్థితిలో అనేక మంది ఉన్నారు. కనుక నీకైతే నువ్వు కష్టపడి ఏదైతే నువ్వు సంపాదిస్తున్నావో, ప్రయాసపడుతున్నావో దానిని అనుభవించేటువంటి దీవెన, ధన్యత దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తాడు. రెండవది, నీకు మేలే కలుగుతుంది. ఎప్పుడూ కూడా కీడు అనేది నీకు రాదు. ఎందుకనగా నీవు ధన్యుడవు, నీకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది. 2, మూడవది, నీ భార్య ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండును అనే మాట అక్కడ రాయబడుతుందండి. అంటే ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండును అనేటువంటి మాట యొక్క అర్థం ఏంటంటే ఎప్పుడు బిడ్డలను కంటుందని కాదండి. ఒక విలువైనటువంటి, శ్రేష్టమైనటువంటి, ఘనమైనటువంటి పాత్రగా, ప్రయోజనకరమైనటువంటి పాత్రగా నీ భార్య ఉంటుంది. నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజన బల్లతో నీ పిల్లలా ఉంటారు, ఒలీవ మొక్కల వలె. పనికిరాని మొక్కలుగా కాదండి. ఒలీవ మొక్క అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మొక్కలలో ఉన్నతమైనటువంటి మొక్క ఏంటంటే ఒలీవ మొక్క. ఈ మొక్క అంత ప్రధానమైంది.
ఒక సందర్భంలో కూడా చెట్లన్నీ రాజుని ఎన్నుకుంటాకి వెళ్ళినప్పుడు ఎవరిని ఎన్నుకుంటాకి వెళ్ళి ఫస్ట్ ఆ చెట్టు దగ్గరికే ఫస్ట్ వెళ్తాయి. ఎందుకంటే అన్నిటికంటే అదే ఉన్నతమైంది, అదే విలువైంది. కనుక నీ బిడ్డలు కూడా సమాజంలో ఎలా ఉంటారంటే అన్నిటి యందు కూడా ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన మొక్కలుగా ఉంటారు. 5వ ఆశీర్వాదం 5వ వచనములో, సీయోనులోని యెహోవాని ఆశీర్వదించును, నీ జీవిత కాలం అంతయు కూడా ఏం చూస్తావు? యెరూషలేమునకు క్షేమము చూస్తావు, పరిశుద్ధ పట్టణానికి క్షేమము కలగటాన్ని చూస్తావు. ఇక్కడ యెరూషలేము అనేది అప్పటి కాల ప్రాంతమందు పరిశుద్ధమైన పట్టణం. యెరూషలేము క్షేమంగా ఉంటే వీళ్ళకి ప్రార్థనకు ఆటంకం ఉండదు. యెరూషలేము క్షేమం ఉంటే ఆత్మీయ అభివృద్ధికి ఆటంకం ఉండదు. కనుక ఎప్పుడూ కూడా నువ్వు క్షేమాన్ని చూస్తావో తప్ప క్షేమాన్ని చూడవు. క్షేమం అంటే ఏంటి? కరువు. నీ జీవితంలో ఎప్పుడూ కూడా ఈ పట్టణమునకు క్షేమము కలుగుటను మాత్రమే చూసేదవు. చివరికి 6వది ఏంటంటే నీ పిల్లల్ని నువ్వు చూస్తావు. ఇక్కడ 6 ఆశీర్వాదకరమైన కార్యాలు ఉంటాయని దేవుడు చెప్పాడు. ఈ 6 ఆశీర్వాదకరమైన కార్యాలు అందరి కుటుంబాల్లో దేవుడు కలగచేయటానికే మనస్కరించినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ ఈ 6 ఆశీర్వాదాలు మన కుటుంబంలో ఉండాలంటే మొదటి వచనంలో ఉన్నటువంటి 3 విషయాలు ఎప్పుడు మర్చిపోకూడదు. మనం మొదటి వచనంలో 3 విషయాలు మర్చిపోకుండా నువ్వు ఉంటే తర్వాత 5 వచనాల్లో ఉన్న 6 కార్యాలు దేవుడు చేస్తాడు. ఇవి ప్రతి కుటుంబానికి దేవుడు మేలుకరంగా ఇచ్చేటువంటి మాటలు. అందుకే ఎక్కడైనా గృహప్రవేశమైనా ఏ శుభకార్యమైనా ఖచ్చితంగా ఈ వచనాన్ని చదువుతారు. ఎందుకంటే ఈ 6 అందరి కుటుంబాలకు అవసరం. కానీ ఆ 6 జరిగించబడాలంటే మొదటిది ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఇందులో ఉన్న 3 ఏంటి మీరు చెప్పండి? 1 దేవుడు అంటే భయం ఉండాలి. 2 దేవుడు అంటే భక్తి ఉండాలి. 3 ఆయన త్రోవలను అనుసరించి నడుచుకోవాలి. ఎప్పుడూ కూడా దేవుడు అంటే భయం అనేది ఒకటి మనం కలిగి ఉండాలి. దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవుడు మన క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తాడు. మన అంతరంగం ఎరిగినటువంటి దేవుడు, మన చీకటి కార్యాలు చూసేటువంటి వాడు దేవుడు, ప్రతి విషయం ఎరిగినటువంటి వాడు దేవుడై ఉన్నాడు. కనుక దేవుడు అంటే ఎప్పుడు ఏముండాలి? మనకి భయం అనేది ఉండాలి. నేను ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తున్నానేమో దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయం మనకు ఉండాలి. 2వది భక్తి. ప్రత్యక్షంగా నీకు ఎలాంటి సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నా నా పక్షంగా దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అనే ఒక భక్తి. భక్తి అనేది విశ్వాసానికి సంబంధించింది. భక్తి అనేది విశ్వాసానికి సంబంధించింది. అయితే భయం అనేది మన ప్రవర్తనకు సంబంధించింది. భయము నీకు ఎంత ఉందో నీ ప్రవర్తనలో కనపడద్ది. భక్తి ఎంత ఉందో నీ యొక్క ప్రార్థనా జీవిత స్థితిలో కనపడుతుంది. మనం చదువుకుంటూ అనుకుంటాం, దేవుని ఎంత కొంచెవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకువానికి ఫలము దయచేయవాడని నమ్మాలంట. హెబ్రీ పత్రిక 11:6లో. కనుక నువ్వు నిజంగా దేవుడి మీద భక్తి కలిగిన వాడుగా ఉండు. దేవుడే చూపిస్తాడు అద్భుతమైనటువంటి కార్యాన్ని. దేవుడే దాన్ని జరిగిస్తాడు చేయాలనుకుంటే. మధ్యాహ్నం మా జ్యోతికి సాక్ష్యం చెప్పింది. సాక్ష్యం అంటే జరిగిన కార్యం. ఆ నాగేశ్వర గారు కూడా తర్వాత వచ్చి అడిగారు, ఈ ప్రార్థన గుడికి ఏర్పాటు చేసే విషయంలో భోజనాలు ఏర్పాటు చేసే దగ్గర మనం ఏర్పాటు చేద్దామనుకుంటే నజీర్ గారి దగ్గరికి ఫస్ట్ టైం వెళ్ళాను నేను. అంతకుముందు ఈయన వెళ్ళేవారు, నాగేశ్వర గారు, రాజరమ్మ గారు వాళ్ళ వెళ్ళి తెచ్చేసేవాళ్ళు. ఫస్ట్ టైం వెళ్ళేటప్పటికి నేను చికెన్ చెప్పాను, కొడుతున్నాడు. మధ్యలో నేను నాగేశ్వర గారిని జ్ఞాపకం చేశాను. వాస్తవంగా నాగేశ్వర గారు రావాలంటే విజయవాడ వెళ్ళారు ఆయన అన్న. అవునండి, నాగేశ్వర గారు అలా తెలుసు అన్నాడు. నేను ఫలానా చెప్పడానికి అవునండి మీ గురించి నాగేశ్వర గారు చెప్తూ ఉంటారని చెప్పి కొట్టేసిన తర్వాత డబ్బులు ఇస్తుంటే వద్దని తీసుకోలేదు. అంటే ఒక కార్యం అంటే దేవుని యందు భక్తి కలిగి ఉన్నప్పుడు ఆయన చేసే కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయనటంలో ఒక దేవుని సహకారం ఎలా ఉంటుందనేది జ్యోతి జ్ఞాపకం చేసింది. ఇది భక్తి. 3వది ఏంటంటే ఆయన త్రోవలనందు ఆయన మార్గమందు మనం నడుచుకోవాలి. ఎప్పుడూ కూడా మనం అనుకున్నట్లుగా మన మార్గాన్ని మార్చుకోకూడదు. దేవుని మార్గమును అనుసరించి నడుచుకోవటం, ఈ 3 నువ్వు చేస్తే చాలు. దేవుడంటే ఎప్పుడు నీకు భయం ఉండాలి. దేవుడంటే నీకు నిజమైన భక్తి ఉండాలి. ఆయన త్రోవలను అనుసరించి నడుచుకోవాలి. ఈ 3 చేసిన ప్రతి కుటుంబానికి కూడా ఈ 6 కార్యాలు దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు.
ఇవి చేసిన కుటుంబాలు అద్భుతంగా ఆశీర్వాదం పొందుకున్నాయి. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి ఈ బైబిలు ధ్యాన క్రమాలలో ఆదికాండం 11వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు నేర్చుకుంటాం. ఈ 50 అధ్యాయాలలో ప్రధానంగా మనకి 4 కుటుంబాలు కనపడతాయి. ఈ 4 కుటుంబాలు కూడా ఆశీర్వాదం పొందిన కుటుంబాలే. వీళ్ళలో భ్రష్టుడైపోయిన వ్యక్తి ఒకడే. ఎవరు? ఒక యాషావు తప్ప ఈ 4 అబ్రహాం కుటుంబం కానీ, ఇసాక్ కుటుంబం కానీ, యాకోబు కుటుంబం కానీ, యోసేపు కుటుంబం కానీ ఆశీర్వాదం పొందుకున్నటువంటి వాళ్ళే. వాళ్ళ ఆశీర్వాదం పొందటానికి వాళ్ళు ఫాలో అయింది కూడా అదే 3 ఇన్స్ట్రక్షన్స్, అదే 3 విధానం ఫాలో అయ్యారు వాళ్ళు. దేవుడు అంటే ఎప్పుడు భయపడ్డారు వాళ్ళు. దేవుడు అంటే ఎప్పుడు భక్తి కలుగున్నారు వాళ్ళు. ఆయన మార్గము తప్ప వేరే మార్గంలోకి ఎప్పుడు వాళ్ళు వెళ్ళలేదు. అందును బట్టి వాళ్ళు ఇక్కడ ఉన్న 6 విషయాల యందు వాళ్ళు ఆ కార్యాలు చూడగలిగినటువంటి వాళ్ళంగా ఆ కుటుంబాల యందు మనం చూడగలుగుతాం. అలా అద్భుతమైన కార్యాలు చూసినటువంటి వారిని గురించి ఈ తరగతి యందు మన బైబిల్ తరగతి మనం కొనసాగించుకుంటులో మనము ఇంతకుముందు బైబిల్ ధ్యాన క్రమంలో ఆదికాండము 1వ అధ్యాయము 11వ వచనం వరకు మనం ధ్యానించుకుంటూ వచ్చాము. ఆదికాండము 1వ అధ్యాయము 11వ వచనం వరకు మనం నేర్చుకున్నాం. నేర్చుకున్నటువంటి ఆ వాక్యాంశంలో చరిత్ర ప్రకారంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే సృష్టి ప్రారంభము నుండి ఆదికాండం 11వ అధ్యాయంలో ప్రారంభమైంది ఏంటి? ఆదికాండం 11వ అధ్యాయంలో ప్రారంభమైంది ఏంటి చెప్పారు? నిజమే. అక్కడ ఏం ప్రారంభమైంది? భాషలు ప్రారంభమైనవి. సృష్టి ప్రారంభం నుంచి భాషలు ప్రారంభం వరకు మనం నేర్చుకున్నాం. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు కూడా ఆ క్రమాన్ని మనం నేర్చుకుంటూ మనం వచ్చాము. ఇప్పుడు మనం ఆదికాండము 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు ఉన్నటువంటి చరిత్ర భాగాన్ని మనం నేర్చుకుంటాం. 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు